హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మనం రాగి మాల్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రాగి మాల్ట్ వల్ల పిల్లలు శరీరానికి, కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాదు ఇది చాలా ఎనర్జెటిక్ డ్రింక్ కూడా. పిల్లలేంటి, పెద్దలేంటి బలహీనంగా ఉన్నవారు సైతం వెంటనే శక్తినిస్తుంది. మరెన్నో పోషక విలువలున్న ఈ రాగి మాల్ట్ చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్స్ వరకు రాగి పిండి వేసుకోండి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్లా చేసుకోండి. ఎలాంటి ఉండలు, పిండి లేకుండా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక్కరికి మాత్రమే చెప్తున్నానండి రాగి మాల్ట్. ఒక గ్లాస్కి 2 స్పూన్స్ రాగి పిండి కావాలి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకొని, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపిన ఈ రాగి పిండిని మరొకసారి కలిపి ఈ వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్ పెట్టి ఆపకుండా కలపండి. ఎందుకంటే పిండి వేసిన తర్వాత వాటర్లో గడ్డలు కట్టకుండా ఫైన్గా అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసాక కాస్త 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ బెల్లం తురుము, అలాగే చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కొన్ని పాలను కూడా కలుపుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇలా నట్స్తో డెకరేట్ చేసి పిల్లలకి ఇచ్చారు అంటే చాలా ఇష్టంగా తాగుతారండి. అసలు వద్దనే అనరు. అంబలైతే అస్సలు తాగరు. మా పిల్లలైతే ఇలా ఇచ్చాను చక్కగా రోజు ఇదే ఇచ్చేయమ్మా అంటున్నారు. ఇక్కడ నేను కొన్ని నట్స్ వేసి అలాగే సోక్ చేసిన ఆల్మండ్ కూడా ఇలా కట్ చేసి పెట్టాను. చక్కగా తినేశారండి. చూసారుగా ఎంత సింపులో. హెల్దీ అండ్ టేస్టీ రాగి మాల్ట్ మీరు కూడా ట్రై చేసేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా పిల్లలకైతే నచ్చుతుంది. పిల్లలేంటి, పెద్దలేంటి ఎవరికైనా హెల్దీయే. మరి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.